వీళ్ళందరికీ కూడా మరి పార్టీ ఫిబ్రవరి ఆర్ మార్చి మాసంలో గుర్తింపు ఇస్తుంది. ఏ రకంగా గుర్తింపు అంటే ఫస్ట్ ఐడి కార్డు ఇస్తుంది వీళ్ళకు. ఐడి కార్డు అంటే నార్మల్ ఐడి కార్డు కాదు, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ మాదిరి క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే మనం గ్రామ స్థాయి సమావేశం పెట్టుకున్నప్పుడు ఆ సమావేశంలో మన గ్రామ పార్టీ అధ్యక్షుల దగ్గర కానీ మన అనుబంధ విభాగాల అధ్యక్షుల దగ్గర కానీ వాళ్ళ ఫోన్లో జస్ట్ క్యూఆర్ స్కానర్ ఉంటుంది. మనం వచ్చి జస్ట్ ఫోన్ ముందు ఐడి పెడితే మనం ఇక్కడ కమిటీలో కూర్చున్న విషయం పార్టీ కేంద్ర కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుస్తుంది. అంటే అంత క్లారిటీగా క్యూఆర్ కోడ్తో కూడిన ఐడీలు ఇస్తూ ఉన్నారు. అంటే మొత్తం 12,000 మందికి, మన పార్లమెంటులో మొత్తం 1,00,000 మందికి కూడా ఇదే తరహా ఐడీలు ఇస్తారు. ప్రతి నెలకు కానీ 2 నెలలకు కానీ తప్పకుండా మనము కమిటీ మీటింగ్లు మన గ్రామంలో మనం ఏర్పాటు చేసుకోవాలా. ఈ ఇన్ని కమిటీలు ఫామ్ చేసుకున్న తర్వాత రచ్చబండ కార్యక్రమాలు మనం ప్రతి నెలకు కానీ 2 నెలలకు కానీ తప్పకుండా చేసుకోవాలా. చేసుకొని ఆ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ఐడి కార్డు తీసుకెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, అంటే మనం ఎంతమందిని ఒక నియోజకవర్గంలో పాల్గొన్నాం, ఒక గ్రామంలో పాల్గొన్నామన్న డేటా పార్టీకి కూడా వెళ్తుంది. ఆ మీటింగ్లో, ఆ గ్రామంలో, ఆ మీటింగ్లో, కమిటీ మీటింగ్లో పాల్గొన్నప్పుడు కూడా ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం చేసే తీర్మానాలన్నీ కూడా ఏముంటాయి, రైతులకు సంబంధించిన సమస్యలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు తీర్మానాల రూపంలో చేసి మనం మన పార్టీకి పంపిస్తాం. మన పార్టీ అవి ప్రజాగలం, అది అంటే ప్రెస్ మీట్లలో కానీ పబ్లిక్లో కానీ మన పార్టీ అది ప్రజల ముందు ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. అంటే ఒక సిస్టమేటిక్గా మనం గ్రామంలో చేసే తీర్మానాలు ఏదైతే ఉన్నాయో ఆ తీర్మానాలన్నీ కూడా పార్టీకి పోతాయి. ఉదాహరణకు జిల్లాల్లో ఇటీవల మనం చూసినాం ఉల్లి పంట ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో ఉల్లి పంట పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. ప్రభుత్వము 1,200 కొంటామని చాలా స్పష్టంగా చెప్పి పలానా నెంబర్కు ఫోన్ చేయమని కూడా నెంబర్ కూడా ఇచ్చింది. కానీ ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఎత్తేవాడు లేరు, కనీసం 1 కిలో కొనలేదు. 1,200 రూపాయలు కొంటామని చెప్పి, ప్రభుత్వం క్వింటాల్ కొంటామని చెప్పి కనీసం 1 కిలో కూడా కొనుగోలు చేయలేదు. రైతులు 200 రూపాయలకు, 300 రూపాయలకు, 400 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి లేక నీళ్ల పాలు, రోడ్డు పాలు చేశారు పంట. మనం కల్లారా చూసినాం. మిట్టమానపల్లి పంచాయతీలో ఓబండ కొడుకు ఓబులేసు అనే రైతు ఏదైతే వీడియో దేశమంతా, రాష్ట్రమంతా చూసింది. అంటే ఏ రకంగా రైతు దుర్భరమైన పరిస్థితి ఉందో. మనం ఈ కమిటీలు ఫామ్ చేసుకున్నాక మనకు రచ్చబండ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం కమిటీల్లో ఈ మాదిరి ప్రజా సమస్యలు మన పార్టీ దృష్టికి తీసుకుపోతాం.